తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు గురువారం 29 మే 2026 11 గంటలకు మేము మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని మార్కెట్ రోడ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రారంభం చేశాం. ఈ కార్యక్రమానికి దాదాపు 1000 నుంచి 1200 మంది వచ్చే పాదాచారులకు మజ్జిగ అంటే కావాల్సినంత మజ్జిగ మేము ఇవ్వడం జరిగింది. ఈ మజ్జిగలతో పాటు మా గట్టు శ్రీనివాస్ గారు మిత్రుడు మున్సిపల్లో శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్న ఒక మంచి సందేశం ఇచ్చారు. ఏంటంటే ఈ ప్లాస్టిక్ నివారించడం కోసం పేపర్ ప్లేట్ గ్లాసులతోటే మేము ఈ మజ్జిగ ఇవ్వడం జరిగింది. అంటే మా శ్రీనివాసులు గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి కార్యక్రమాలు చేసినా ప్లాస్టిక్ అనేది వాడకుండా అంటే పేపర్ ప్లేట్లు కానీ గ్లాసులు కానీ ఏవైనా స్టీలు లేదా పేపర్ గ్లాసులే వాడుతూ మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. ఈ రోజు కూడా దాదాపు 1000 నుంచి 1200 మందికి మేము మజ్జిగ వితరణ చేయడం జరిగింది. వీటికి కూడా పర్యావరణ పరిరక్షణ భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్ వారికి సహకరిస్తూ వీటికి ఒక మంచి డస్ట్బిన్ కూడా వాడి మీ అందరితోటి మంచి నీట్గా ఈ టెంపుల్ ముంగట ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చిపోయే వారికి భక్తులకు కానీ ఇక్కడ రోడ్డు మీద వెళ్ళే ఆటోలకు కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ మజ్జిగ వితరణ చేయడం జరిగింది. ఈ పేపర్ గ్లాసులతోటి ముఖ్యంగా మా శ్రీనివాసుల సేవా సంస్థ తరఫున ఏ రోజు ఎక్కడ కార్యక్రమం జరిగినా ఈ ప్లాస్టిక్ నివారణలో మేము ముందుంటామని నిరూపించడానికి పర్యావరణ పరిరక్షణ భాగంగా ఈ పేపర్ గ్లాసులు మేము యూజ్ చేయడం జరిగింది. ధన్యవాదాలు. నా పేరు ఊట్కూరు శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ శ్రీనివాస సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్. జై శ్రీరామ్.